హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీకీ డాడీ. సో మనం ఈరోజు సిఎస్కే వర్సెస్ ఎంఐ ద ఎల్ క్లాసికో బ్యాటిల్ గురించి మాట్లాడబోతున్నాం. సో ముందైతే ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ముందైతే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో అనేది కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నాకు అది చాలా హెల్ప్ అవుతుంది. సో నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాచ్ గురించి వస్తే ఈ మ్యాచ్ అయితే మన చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరిగింది. సో ముందైతే టాస్ అయితే ఎంఐ గెలిచింది. ఎంఐ గెలిచి వాళ్ళైతే ముందుగా ఫీల్డింగ్ చేస్తామని అన్నారు. సో ఇదైతే కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఆల్మోస్ట్ టాస్కి వెళ్తే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాం అన్నట్టుగా అన్నాడు. ఎందుకంటే పిచ్ చూడడానికి చాలా డ్రైగా ఉంది. సో ఫస్ట్ బ్యాటింగ్ అనుకూలిస్తుంది, తర్వాత రాను రాను స్లో అయిపోతుందని అనుకున్నాడు. ఆ ఉద్దేశంలో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు. కానీ అదైతే చాలా వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయింది. వాళ్ళైతే రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నారని చెప్పచ్చు. సో ఫస్ట్ ముంబై ఇండియన్స్ అయితే బ్యాటింగ్ వచ్చారు. బ్యాటింగ్ వచ్చాక వాళ్ళకైతే స్టార్టింగ్లోనే వికెట్ అయితే కోల్పోయారు జాక్స్కి. సో అదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ఆ తర్వాత రికల్టన్ మాత్రం ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే చేశాడు. పవర్ ప్లేలో సిక్స్లు బాగా ఆడాడు, సిక్స్లు. ఆ తర్వాత నమందీర్ కూడా ఒక పక్క మంచి సపోర్టింగ్ అయితే ఇచ్చాడు. వాళ్ళ బ్యాటింగ్లో ఎవరైనా బాగా ఆడారంటే నమందీర్. అతనికి అయితే నెంబర్ 3లో ప్రతి మ్యాచ్ అయితే ప్రమోషన్ ఇస్తున్నాడు. సో అతనైతే దాన్ని చాలా వరకు నిలబెట్టుకుంటున్నాడు. ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు. చాలా వరకు అయితే ఒంటరి పోరాటం చేశాడు, కానీ అతనికి సరైన సపోర్ట్ అయితే లభించలేదు. రికల్టన్ కూడా పవర్ ప్లే తర్వాత నూర్ అహ్మద్ వేసిన ఎక్సలెంట్ స్పెల్కి అయితే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత సూర్య వచ్చాడు. సూర్య కూడా స్టార్టింగ్లో అయితే ఒక మంచి బ్యాటింగ్ అయితే చేశాడు, ఫామ్లోకి వచ్చాడు అనుకున్నా, కానీ సూర్య కూడా అవుట్ అయిపోయాడు. ఇక్కడ మనం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అయితే మెచ్చుకోవాలి. సో మంచి ఫీల్డ్ సెట్ అయితే పెట్టాడు సూర్యకుమార్ యాదవ్కి తగ్గట్టుగా. సో అతనైతే ఆ ట్రాప్లో పడిపోయాడు. ఆ తర్వాత మన తెలుగు తేజం తిలక్ వర్మ అయితే వచ్చాడు. తనైతే ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు, ఎక్కువ కన్సిస్టెంట్ కూడా ఆడలేకపోయాడు. సో అతనైతే సరిగా జడ్జ్ చేయలేకపోయాడు బాల్ని. సో తను కూడా త్వరగా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా చాలా స్ట్రగుల్ అయ్యాడు. తను కూడా 23 బాల్స్ ఆడి 18 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. సో అసలు ఎక్కడ కూడా బాల్ అయితే టైమింగ్ అవ్వలేదు. వాళ్ళు ఒక 12 ఓవర్ల దగ్గర ఉన్నప్పుడు మంచి కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారని అనుకున్నాం, కానీ అక్కడి నుంచి వాళ్ళు అసలు రన్స్ అయితే స్కోర్ చేయలేకపోయారు. సో అది వాళ్ళకు పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. సో లాస్ట్లో సరైన స్కోరింగ్ లేక వాళ్ళైతే 159 వరకు అయితే చేశారు. సో అదైతే మంచి టార్గెట్నే చెప్పలేము, ఎందుకంటే మినిమం 180 స్కోర్ చేస్తేనే వాళ్ళకి కొంచెం సేఫ్ జోన్లో ఉంటారు. సో వాళ్ళైతే 159 అనేది చపాకులు అయితే తక్కువనే చెప్పుకోవాలి. ఇప్పుడు సిఎస్కే బౌలింగ్ గురించి చెప్పుకుంటే అంశుల్ కాంబోజ్ అయితే ఎక్సలెంట్ బౌలింగ్ అయితే వేసాడు. తను స్టార్టింగ్ ఓవర్స్లో కానీ డెత్ ఓవర్స్లో కానీ ఎక్కడ బౌలింగ్ పంపించినా కెప్టెన్కి అయితే వికెట్ తీసి పెడుతున్నాడు. సో ఖలీల్ అహ్మద్ లేడని ఫీల్ అవుతున్న గైక్వాడ్కి అంశుల్ కాంబోజ్ అయితే చాలా వరకు వికెట్ టేకింగ్ బౌలర్గా పవర్ ప్లేలో వేస్తున్నాడు, డెత్ ఓవర్స్లో వేస్తున్నాడు, చాలా వరకు ఇది అవుతున్నాడు. ఆ తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది చెమ్మే ఓవర్టన్ గురించి. తనైతే ఎక్సలెంట్ స్పెల్ వేసాడు. తన ఫేస్ కూడా 140 మెయింటైన్ చేస్తూ ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తున్నాడు, వేరియేషన్ చేస్తున్నాడు. సో అతనికి అయితే మనం క్రెడిట్ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత ఇంకా నూర్ అహ్మద్, తనైతే ఎప్పుడులాగే ఎక్సలెంట్ స్పెల్ వేసాడు. 4 ఓవర్స్ వచ్చి 32 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు. తర్వాత ఈ ఇన్నింగ్స్లో ఎవరైనా ఎక్కువ కంపెనీతో బౌలింగ్ చేశారంటే అది ప్రశాంత్ వీరే. తనైతే మంచి స్పెల్ అయితే పడలేదు. స్టార్టింగ్ పవర్ ప్లేలోనే 18 రన్స్ ఇచ్చాడు. అతను నెక్స్ట్ ఓవర్ బాగానే వేసాడు, కానీ ఇంకా తనైతే ఇంకా పక్కన పెట్టాల్సి వచ్చింది. సో ఈ మ్యాచ్లో అయితే అఖిల్ హుసేన్ అయితే తీసుకోలేదు. అదైతే కొంచెం ఎందుకు అర్థం కాలేదు, ఎందుకంటే పోయినసారి ఎంఐ మీద మంచి ఎక్సలెంట్ బౌలింగ్ అయితే చేశాడు. సో అతను తీసుకొని ఉండాల్సింది.
సో ఇట్స్ ఓకే. ఇప్పుడైతే మనం సిఎస్కే బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నాం. సిఎస్కే బ్యాటింగ్లో మనం చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉంది అంటే అది వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. సో అతను పోయిన మ్యాచ్లో ఎక్కడైతే వదిలేశాడో అక్కడి నుంచే స్టార్ట్ చేశాడు భయ్య. ఈ మ్యాచ్లో అయితే ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేశాడు. తను పవర్ ప్లేలో అయితే ఆల్మోస్ట్ 200 దగ్గర అయితే ఆ రేంజ్లో బ్యాటింగ్ చేశాడు. ఓవైపు సంజు శాంసన్ అయితే మళ్ళీ స్ట్రగుల్ అయ్యాడు, మళ్ళీ తన వికెట్ని కోల్పోయాడు. సో మనం ఏమనుకున్నాం, సంజు శాంసన్ ఒకవేళ అవుట్ అయిపోతే సిఎస్కే స్కోర్ కొట్టదేమో అనుకున్నాం. సో ఇప్పుడైతే మనకి రుతురాజ్ గైక్వాడ్ ఫామ్లోకి వచ్చాడు కాబట్టి సో అతనైతే ఇలా కన్సిస్టెంట్గా మ్యాచ్ గెలిచాలని కోరుకుంటున్నాం. సో రుతురాజ్ గైక్వాడ్ అయితే మళ్ళీ ఒక హాఫ్ సెంచరీ కొట్టేశాడు. ఆ తర్వాత వన్ డౌన్లో వచ్చిన ఉర్విల్ పటేల్ అయితే ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. వచ్చిన కంచి ఉరుములు మెరుపులే భయంకరమైన బ్యాటింగ్ చేశాడు. సో అతనైతే మంచి ఫామ్లో ఉన్నట్టు కనిపించింది. సో అతను కూడా ఒక అన్లక్కీ డిస్మిస్లో అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత ప్రశాంత్ గిల్ అయితే తీసుకొచ్చారు, కార్తిక్ శర్మ అయితే తీసుకొచ్చారు. కార్తిక్ శర్మ అయితే ఈ మ్యాచ్లో తన బ్యాటింగ్ ఏంటో చూపించాడు. సో ఒకవైపు కెప్టెన్ ఉన్నాడు, కెప్టెన్ చూసి తను ఎలా ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలో, పార్ట్నర్షిప్ ఎలా బిల్డ్ చేయాలనేది నేర్చుకున్నాడు. మంచి స్లోగా ఆడినా కానీ మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఎందుకంటే మనకు అక్కడ అవసరం లేదు ఎక్కువ స్పీడ్గా బ్యాటింగ్ చేయడం, ఎందుకంటే తక్కువ స్కోరే కాబట్టి. సో వాళ్ళిద్దరు అయితే ఆడుతూ పాడుతూ సునాయాసంగా అయితే స్కోర్ని చేసేసారు. ఇంకా సిఎస్కేలో మైనస్ గురించి చూస్తే మాత్రం శివం దూబే భయ్య, తనైతే ఫీల్డ్లో అయితే అంత స్పీడ్గా కదిలినట్టు అయితే కనిపించట్లేదు. తను చాలా స్లోగా ఉంటున్నాడు, డైవ్లు కొట్టలేకపోతున్నాడు. సో తనైతే ఫీల్డింగ్ అయితే చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఈ సిఎస్కే ఈ విజయం తర్వాత కంఫర్టబుల్గా వాళ్ళ 6th పొజిషన్ అయితే నిలబెట్టుకున్నారు. సో ప్లే ఆఫ్ రేసెస్ కూడా ఛాన్సెస్ అయితే చాలా వరకు మెరుగుపడ్డాయి. సో వాళ్ళకి ఇంకా రిమైనింగ్ 5 మ్యాచెస్ అయితే ఉన్నాయి. 5 మ్యాచ్లో మ్యాక్సిమం 4 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో చూద్దాం సిఎస్కే క్వాలిఫై అవుతుందో లేదో. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి, సిఎస్కే క్వాలిఫై అవుతుందా లేదా. సో వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నేనైతే ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో కంటెంట్స్ ఒకసారి చూడండి, వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.